ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను ప్రేమించి గడిచిన మాసమంతా తన హస్తాల చాటున భద్రపరిచి మరొక నెలలోనికి మనలను మన కుటుంబాలను నడిపించి సంపూర్ణాతి ప్రార్థనలో పాల్గొంటూ పొందే భాగ్యాన్ని, ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సంపూర్ణాతి ప్రార్థన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని మనందరము చదువుగా విన్నాం. కీర్తనల గ్రంథము 106వ కీర్తన 21 నుంచి 23 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. ఈ కీర్తన ప్రత్యేకంగా ఇశ్రాయేలీల అవిధేయత, ఇశ్రాయేలీల జీవితంలో వారు ఎదుర్కొన్న దేవుని ఉగ్రత గురించి, అలాగే దేవుడు వారి కొరకు చేసిన మేలుల గురించి, అద్భుతాలు ఆశ్చర్య కార్యాల గురించి వివరిస్తూ ఇశ్రాయేలీయులు వారి అవిధేయతలో ఎన్నోసార్లు దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితులను జ్ఞాపకం చేస్తుంది. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మానవుల మీద తన ప్రేమను ఎంత వెల్లడిపరుస్తాడో, ఒకవేళ మనము పాపం చేసినప్పుడు కానివ్వండి, పొరపాటు చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైనా మనము ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుని ఉగ్రత కూడా మన మీద అంతే రగులుకుంటుంది. దేవుని కోపం కూడా మన మీద అంతే రగులుకుంటుంది. అందుకనే ఇశ్రాయేలీల జీవితంలో చాలాసార్లు దేవుని ప్రేమను ఎంతైతే వారు అనుభవించారో అంతే కోపాన్ని కూడా వారు ఎదుర్కొన్నారు, దేవుని కోపాన్ని. అందుకని ఈ లేఖన భాగంలో మనం గమనిస్తే 21వ వచనంలో ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశములో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవునిని మరిచిపోయిరి. గమనించారా? ఇశ్రాయేలీల జీవితంలో వారికి ఎటువంటి గుర్తింపు లేని స్థితిలో దేవుడు ఇశ్రాయేలీలను ప్రత్యేకపరిచి వారిని ప్రేమించి వారిని ఎన్నుకొని తన జనాంగముగా ఒక నిబంధన చేసి దాస్యంలో చిక్కుకున్న వారిని బయటకు రప్పించి వారికి వాగ్దాన దేశాన్ని స్వాస్థ్యముగా ఇస్తూ ఆ ప్రయాణంలో నడిపిస్తున్న సందర్భంలో ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు దేవుని మార్గం నుండి తప్పిపోయిన సందర్భాలను మనం చూస్తాం. దేవుడు వారిని ఎంతగా ప్రేమించాడో, వారు తప్పు చేసినప్పుడు కూడా ఏమాత్రము క్షమాపణ లేకుండా చాలాసార్లు వారిని శిక్షించి చెరటప్పగించాడు. అలాంటి సందర్భాలలో మరలా దేవుడు వారిని ప్రేమించి వారి మీద కనికరం చూపి జాలిపడి మళ్ళీ చెరలో నుంచి బయటికి రప్పించాడు. ఇదంతా ఇశ్రాయేలీయుల చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇశ్రాయేలీయులు చేసిన కొన్ని పొరపాట్లకి దేవుడు తన ఉగ్రతను భీకరముగా వారి మీద చూపించాడు. ఇక్కడ ఇశ్రాయేలు జీవితాల్లో దేవుడు చేసిన మేలులు, అద్భుతాలు ఏ జనాంగము జీవితంలో కూడా చేయలేదు. అలాంటి గొప్ప దేవుని కార్యాలు చూసిన ఇశ్రాయేలు జనాంగం ఏం చేసిందట? ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యం. హాము దేశం అన్నా ఐగుప్తు అన్న ఒకటే. హాము దేశం అంటే వేరే ఏదో అనుకోకండి. హాము దేశం అన్నా ఐగుప్తు అన్న ఒకటే. ఐగుప్తులో గొప్ప కార్యములను, అలాగే ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం దగ్గర ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఏ స్థితిలో ఉన్నప్పుడు? ప్రాణాపాయ స్థితిలో, అనగా ముందేమో
సముద్రము, వెనకేమో ఫరో సైన్యము ఉండి వారిని చుట్టుముట్టినప్పుడు, ప్రాణము పోయే స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు వారి కోసం ఏం చేశాడంటే ఎర్ర సముద్రం దగ్గర భయము పుట్టించు. ఎందుకు భయం పుట్టించంటే వారు ఎవరు ఇశ్రాయేలీయులు చనిపోతారేమో, ప్రాణాపాయములో ఉన్నారేమో అనుకున్న స్థితి నుంచి దేవుడు వారిని సజీవముగా సముద్రం దాటించి ఎవరైతే ప్రాణం తీయజూచారో వారిని సముద్రంలో మునిగి చనిపోయేటట్టు చేసిన గొప్ప భయము పుట్టించే క్రియది, కార్యం ఇది. అందుకనే భయము పుట్టించు ఏమన్నాడు, క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయారు. ఈరోజు ఈ సందర్భం ఆనాటి ఇశ్రాయేలీలకే కాదు కానీ నేటి క్రైస్తవులకు కూడా సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే మనము కూడా మన పూర్వ జీవితాన్ని గమనించినట్లయితే మన స్థితిగతులను మనం ఎరిగే ఉన్నాం. మన పూర్వపు స్థితి ఏంటో మనకు తెలుసు. మన పూర్వపు స్థితిలో మనము అత్యల్పులుగా, ఎన్నిక లేని వారముగా ఉన్నప్పుడు దేవుడు తన ప్రణాళిక చొప్పున నిన్ను నన్ను మనందరినీ పిలుచుకొని ప్రత్యేకపరిచి సంఘముగా, ఒక సంఘముగా, తన కుటుంబముగా, తన శరీరముగా ప్రత్యేకపరిస్తే ఈరోజు మన జీవితాల్లో ఎన్నో మేలులు చేశాడు దేవుడు, ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. ఒక భక్తుడు అంటాడు, ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేయలేదని నీకు అనిపిస్తే, ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఎప్పటిదాకా నేను నమ్ముకున్నాను, నా జీవితంలో దేవుడు ఎప్పుడు నాకు మేలు చేయలేదని నీకు అనిపిస్తే, నువ్వు బ్రతికే ఉన్నావు కదా, అదే నీకు గొప్ప మేలు అంటాడు కదా. నువ్వు సజీవంగా ఉన్నావు, అదే నీకు మేలు. అంతకంటే మేలు ఏం చేయగలడు దేవుడు చెప్పండి? మన కోరిక, మన ఆశ అదే కదా. ఏం జరిగినా బ్రతికితే చాలు అనుకుంటాం, అంతకంటే మేలు ఉంటుందా? అందుకనే ఏ మేలు చేయలేదు అనటానికి ఎవరూ సరిపోరు. మన జీవితాల్లో ఎప్పటిదాకా అందరి జీవితాల్లో కూడా దేవుని కృప, దేవుని కాపుదల ఉంది. దేవుడు మన జీవితాల్లో మేలు చేశాడు. ఇవన్నీ అనుభవించి, వీటన్నిటినీ కళ్ళారా చూసి, వీటన్నిటికీ సజీవ సాక్ష్యాలుగా మనం ఉండి కూడా ఆనాటి ఇశ్రాయేలీల వలె ఈనాడు కూడా దేవుణ్ణి మర్చిపోయిన జనాంగం ఉన్నారు. సంఘాల్లోనే ఉన్నారు. ప్రత్యేకంగా ఎవరి గురించో చెప్పాల్సిన పని లేదు. సంఘాల్లోనే ఎంతో మంది విశ్వాసులైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు, విశ్వాసులము, క్రైస్తవులు అని చెప్పుకునేవారు ఈరోజు దేవుణ్ణి మర్చిపోయిన వారు ఉన్నారు చాలా మంది. అందుకే కదా దేవుని సన్నిధికి రాలేని వారు, దేవుని సన్నిధిలో గడపలేని వారు, దేవుని సన్నిధిలో కూర్చోలేని వారు, వీరందరూ కూడా దేవుని మరిచిన జనాంగమే. అయితే మనం గమనించాలి, యేసుప్రభువు అంటాడు, దేవుడు నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షంను కురిపిస్తున్నాడు. మరి చర్చికి రాలేని వారిని, లేకపోతే దేవుని ఆలయంలో గడపలేని వారిని మరి దేవుడు ఎందుకు శిక్షించడండి అని మీరు అడగచ్చు. ఆనాడు ఇశ్రాయేలీయులు ఏమన్నాడు దేవుడు? అన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడిని వారు మర్చిపోతే వెంటనే దేవుడు ఏమంటున్నాడు చూడ తర్వాత మాట, అప్పుడు ఆయన గమనించారా, నేను వారిని నశింపజేసేదను అని ఆయన అంటున్నాడు. ఎందుకంటే ఆయన కోపం, ప్రేమ ఎంత ఉందో కోపం అంతే ఉంటుంది ఆయనకి. ఎందుకంటే ఆయన రోషము కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు. కాబట్టి ప్రేమ ఎంత చూపించాడో, వారి కొరకు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. భూమి మీద ఏ జనాంగము చూడనటువంటి ఆశ్చర్యకార్యాలు వారి జీవితాల్లో చేశాడు. వారు కళ్ళారా చూశారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? అన్ని అద్భుత కార్యాలు చేసిన సజీవుడైన దేవుణ్ణి మర్చిపోయారు. సజీవుడైన దేవుణ్ణి మర్చిపోయారు. అందుకే దేవునికి కోపం వచ్చింది, ఉగ్రత వచ్చింది. దేవుడు అంటున్నాడు, దేవుడు దీర్ఘశాంతుడు కదా, మరి ఎంత ఓపిక పడితే ఈ మాట అంటాడు దేవుడు కదా. ఎన్నేళ్ళు ఎదురు చూస్తే ఈ మాట దేవుడు అంటున్నాడు. ఎన్నేళ్ళు ఓపిక పట్టి చూసుంటాడు దేవుడు. ఈరోజు కూడా విశ్వాసులైనటువంటి వారికి దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంటే, ఎన్నేళ్ళు నీకోసం ఎదురు చూడాలి. ఇంతకాలము నేను చేసిన మేలు అనుభవించావు,
ఇంకా నన్ను మర్చిపోయే ఉన్నావు, ఇంకా దేవుని సన్నిధికి రాలేవా, దేవుని సన్నిధిలో గడపలేవా, ఆయన్ని జ్ఞాపకం చేసుకోలేవా, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించవా, గడిచిన నెలంతా సజీవ లెక్కలో ఉన్నావా, ఒక కొత్త నెల దేవుడిచ్చాడా, అందు నిమిత్తము దేవుని జ్ఞాపకం చేసుకోవా, అందు నిమిత్తము దేవుని కృతజ్ఞత చెల్లించవా. అందుకనే ఇశ్రాయేలీయులు ఆయన మర్చిపోయారని ఆయన కోపము వారి మీద రగులుకొని ఆయన అంటున్నాడు, నేను వారిని నశింపజేసేదను అని ఆయన అన్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్న సేవకుడైనటువంటి మోషే ఏమంటున్నాడు చూడండి. మోషే గురించి మాట్లాడుతూ, అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి. నీకు అర్థమైందా? ఈరోజు చర్చికి రాకపోయినా, దేవుణ్ణి మర్చిపోయినా, దేవునికి కృతజ్ఞతలు చెప్పకపోయినా, మనందరము సజీవులముగా నశించకుండానట్లు ఉంటున్నాము అంటే దేవునికి మనకి మధ్య ఏదో అడ్డుపడుతుంది. ఆనాడు ఇశ్రాయేలీయుల్ని నశింపజేస్తానని దేవుడు నిర్ణయం తీసుకున్నాక ఇశ్రాయేలీయులు నశింపకుండానట్లు, దేవుని కోపము చల్లారినట్లు మధ్యలోకి ఎవరు వచ్చారు? ఆయన ఎవరు? మోషే ఎవరు? దేవుడే ఏర్పరచుకున్న సేవకుడు, దేవుడే ఏర్పరచుకున్న దైవజనుడు మోషే మధ్యలోకి వచ్చి దేవుని కోపాన్ని చల్లార్చి ఇశ్రాయేలీయులు నశించకుండా మొర్ర పెట్టుకొని ప్రార్థన చేసి వారిని జీవింపచేశాడు. కాబట్టి పాత నిబంధనలో దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులకు మేలు కలుగునట్లు దేవుని చేత ఏర్పరచబడిన మధ్యవర్తి ఎవరు అంటే మోషే, దైవజనుడైన మోషే. ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారికి ముంగుర్తుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారికి ముంగుర్తుగా ఉన్నాడు. ఎన్నోసార్లు ఇశ్రాయేలీయులు తప్పిపోయారు, ఎన్నోసార్లు ఇశ్రాయేలీయులు దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోయారు. మీరు గమనించారా? నిర్గమకాండంలో మనం చూస్తే 32వ అధ్యాయం చదవద్దు కానీ 32వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయుల నాయకునిగా మోషేని ఎన్నుకొని వారిని నడిపిస్తున్నాడు. అరణ్య ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? అరణ్య ప్రయాణంలో ఉన్నారు. ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, మోషే దేవుడితో మాట్లాడటానికి, దేవుని సన్నిధిలో గడపటానికి దేవుని పర్వతం మీదకి వెళ్ళినప్పుడు కింద ఇశ్రాయేలీయులు ఎదురు చూస్తున్నారు. ఒకరోజు అయింది, 2 రోజులు అయ్యే, 3 రోజులు అయ్యే, చాలా రోజులు గడుస్తుంది. మోషే రాకపోవడం చూసి ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, వారికి ఒక దేవుడు కావాలని ఆశపడి ఒక బంగారు దూడం చేసుకొని ఆ విగ్రహం ఎదుట నిలువబడి ఆ విగ్రహానికి నమస్కారం చేసి ఆ విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. గమనించారు మీరు? ఇక్కడ సందర్భాన్ని చూస్తే దేవుణ్ణి ఎందుకు మర్చిపోయారు? ఇప్పుడు ఏ దేవుడు వారిని తన బాహుబలం చేత దాస్యంలో నుంచి బయటికి రప్పించాడో ఆ దేవుడిని ఎందుకు మర్చిపోయారు తెలుసా? ఎందుకనంటే పరిస్థితి మారింది, స్థితి మారింది, స్థాయి మారింది. అందుకే దేవుడు మర్చిపోయారు. మనము ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు మనం గమనిస్తే ప్రతి దినము కన్నీరు లేకుండా వారు పడుకోలేదు. ప్రతి దినము దుఃఖించకుండా, ఏడవకుండా, శ్రమ పడకుండా, బాధపడకుండా, వారి బిడ్డలను చూసి ఏడవకుండా, వారి బిడ్డలు కూడా దాస్యంలో వారితో పాటు సమానంగా పనిచేయటం చూసి ఎవరికి చెప్పుకోవాలి వారి బాధ తెలియని స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఎక్కడ? ఐగుప్తు దేశంలో. అప్పుడు వారు రోజు కన్నీరు పెట్టి ఏడ్చి
వచ్చి దేవుని మొరపెట్టారు. ఇప్పుడు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు, ఎందుకంటే రోజు ఏముందట? బాధ ఉంది, రోజు ఏముందట? దుఃఖం ఉంది, రోజు ఏముందట? శ్రమ ఉంది. వీటన్నిటి మధ్యలో దేవుణ్ణి వారు ప్రార్థిస్తున్నారు. మమ్మల్ని విమోచించే ప్రభువా అని దేవుణ్ణి వేడుకుంటున్నారు. అప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను ఇశ్రాయేలీల కన్నీటిని చూశాను, వారి మొర నా చెవులలో చొచ్చుకొని వెళ్ళింది. కాబట్టి నేను నా బాహుబలము చేత ఇశ్రాయేలీలను దాస్యము నుండి బయటికి రప్పిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అయితే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి, దేవుడు మాట నిలుపుకునేవాడు, నెరవేర్చేవాడు కాబట్టి ఆయన అన్నట్టుగానే ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి బయటికి రప్పించాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఐగుప్తులో శ్రమలు, దుఃఖము, బాధ, కన్నీరు, వీటన్నిటిలో నుంచి ఒక్కసారి బయటకు వచ్చారు కదా. సంతోషం, ఆనందం పట్టలేకపోయారు. ఆశీర్వాదాన్ని చూశారు మొట్టమొదటిసారి, దేవుని అద్భుత కార్యాలు చూశారు మొట్టమొదటిసారి, దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుడు వారి పక్షంగా నిలవబడట చూశారు. సంతోషం, ఆనందం. ప్రయాణం సాగింది, ప్రయాణం ప్రారంభమైంది, సాగుతుంది. అరణ్యంలో నడుస్తున్నారు, వెళ్తున్నారు, సంవత్సరాలు గడుస్తున్నాయి. ముందుకెళ్ళగానే కొంచెం ముందుకెళ్ళాక ప్రయాణంలో కొన్ని సంవత్సరాలు గడిచాక అన్నం కావాలంటే దేవుడు పంపేస్తున్నాడు కదా. అన్నం కావాలంటే, తినటానికి తిండి లేదంటే దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి మన్నాను పంపాడు. తాగటానికి నీళ్ళు లేవంటే ఏం పంపాడు? బండ నుండి మధురమైన జలం. నీళ్లు కాదు, బండ నుండి మధురమైన నీళ్లు. మాంసం తినాలంటే పూరెళ్ళు వారి ఇంటి ముందు వాళ్ళే. ఇప్పుడు మీరు గమనించండి, ఇన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు ఎవరి జీవితంలో దేవుడు చేస్తాడు చెప్పండి? ఇశ్రాయేలీయులు అనుభవించారు, అందుకే కోపం వచ్చింది దేవుడికి. ఇప్పుడు మనము వంట చేసుకోలేకపోయాం అనుకోండి, ఈరోజు ఇప్పుడున్న టెక్నాలజీకి వంట చేసుకోలేకపోతున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఏం పెడతారా? ఆర్డర్ పెడతారా? ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుంటాం కదా. మన్నాను ఆర్డర్ పెట్టండి, వస్తుందా? మన్నా ఆర్డర్ పెడితే వస్తుందా? మధురమైన జలము ఆర్డర్ పెడితే వస్తుందా? పూరిళ్ళు ఆర్డర్ పెడితే వస్తుందా? దేవుడు వారికి ఇచ్చాడు. మరి ఇప్పుడు ఐగుప్తులో ఉన్న పరిస్థితి వేరు, అరణ్యంలో ఉన్న పరిస్థితి వేరు. అరణ్యంలో ఏముంది? అక్కడ ఏమీ దొరకకపోయినా దేవుడు వారికి సమస్తాన్ని సమకూర్చాడు. ఇప్పుడు వారికి దుఃఖం లేదు, బాధ లేదు, ఏడుపు లేదు, కన్నీరు లేదు. ఏముంది? సంతోషం, ఆనందం, అన్నిటికంటే సుఖం పెరిగింది. ఎప్పుడైతే సుఖం పెరిగిందో అప్పుడే దేవుడు మర్చిపోతుంటాం. ఎప్పుడైతే సమస్తము సమకూరుతున్నాయో అప్పుడే దేవుడు వదిలేస్తాం. ఇక దేవుడు అవసరం లేదనుకుంటాం. ఈరోజు సంఘంలో విశ్వాసులు కూడా ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు, ఒకప్పుడు తినటానికి తిండి లేని స్థితిలో ఉన్నప్పుడు, ఒకప్పుడు అప్పుల బాధలో ఉన్నప్పుడు, ఒకప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటే ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు. ఈరోజు నువ్వు దేవుడిని మర్చిపోయావు. ఈరోజు నువ్వు దేవుడిని మర్చిపోయావు. దేవుడు ఇప్పుడు నీకు జ్ఞాపకం రాడు. దేవుడి సన్నిధి ఇప్పుడు నీకు జ్ఞాపకం రాదు. ఆరాధన చెయ్యాలని, ఆలయంలో గడపాలని, వాక్యం చదవాలని, ప్రార్థన చెయ్యాలని, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలనే ఆలోచన ఏమాత్రం నీకు ఎందుకు లేదో తెలుసా? ఈరోజు నీకు అన్నీ ఉన్నాయి, దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. ఒకప్పుడు ఏవైతే లేవో ఇప్పుడు అన్నీ నీకు ఇచ్చాడు కనుక నీకు సుఖం, సంతోషం పెరిగి దేవుడిని మర్చిపోతున్నావు. ఇశ్రాయేలీయులు కూడా అంతే. సినాయి కొండ కింద కూర్చొని మోషే రావట్లేదు, ఇంకా మనం ఏం చేద్దామంటే ఒక దేవతను చేసుకుందాం, ఒక దేవుడిని తయారు చేసుకుందాం అని బంగారు దూడను తయారు చేసుకున్నారు. దాని చుట్టూ తిరుగుతూ దాన్ని ఆరాధిస్తున్నారు. ఎందుకనంటే వారికి తినటానికి తిండి ఉంది, ఉండటానికి గుడారాలు ఏర్పాటు చేశాడు దేవుడు. ఏ లోటు లేదు. మనమైనా డబ్బులు ఇవ్వాలేమో ఆర్డర్ పెట్టుకున్నాం, అవునా? మనమైనా డబ్బులు ఇవ్వాలి, కష్టపడి సంపాదించిన డబ్బులు ఇవ్వాలి ఆర్డర్ పెడితే. వారు అది కూడా ఇవ్వాల్సిన పని లేదు కదా. ఆకలిస్తే వారు ఏం చేస్తారు? పాత్రలు పట్టుకొని గుడారంలో నుంచి బయటకు వస్తే చాలు ఆకాశం నుండి ఆహారం పడుతుంది.
అందుకని వారి ఆలోచనలు మారిపోయి దేవుని పట్ల, దేవుణ్ణి మర్చిపోయి ఏం చేస్తున్నారట? దేవుణ్ణి మర్చిపోయి వారి ఆలోచన చెప్పి నడుస్తూ ఉన్నారు. అప్పుడు కూడా వారిని నశింప చేయాలని దేవుడు కోరుకున్నప్పుడు వారికి దేవునికి మధ్య ఎవరు నిలబడ్డారు? అడ్డుగా మోషే నిలబడ్డాడు. అలా ఎన్నోసార్లు వారు తప్పిపోతున్నప్పుడు మోషే వారి పక్షంగా ప్రార్థన చేసి వారు బ్రతుకున్నట్లు దేవునికి మొరపెట్టాడు. ఇప్పుడు మనం గమనించాలి, దేవునికి ఇశ్రాయేలీయులకు మధ్యవర్తిగా మోషే ఉన్నాడు పాత నిబంధనలో. అయితే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పాత నిబంధన దేవునికి ఇశ్రాయేలీయులకి మధ్య నిబంధన. ఇందులో ఇంక వేరే జాతుల వారు, వేరే దేశం వారు ఎవరు కూడా లేరు. ఇశ్రాయేలీయులు, దేవుడు, వారితో చేసిన నిబంధన పాత నిబంధన. ఆ పాత నిబంధనకి మధ్యవర్తి మోషే. మోషే యేసు ప్రభు వారికి ముంగుర్తని లేఖనం తెలియజేస్తుంది. ఇప్పుడు కొత్త నిబంధన దేవుడు ఎందుకు ఏర్పరచాడంటే, ఇందులో ఇశ్రాయేలీయులు కాదు కానీ సర్వమానవాళి, అంటే జాతి, కుల, మత, ప్రాంతీయ, దేశీయ విభేదాలు ఏవీ లేకుండా, భేదాలు ఏవీ లేకుండా అందరూ చేరగలిగే నిబంధన ఇది. ఈ నిబంధనలోనికి ఎవరైతే వస్తారో వారితో దేవుడు ఈ నిబంధన చేస్తాడు. ఈ నిబంధన నిత్య నిబంధన, శాశ్వతమైన నిబంధన. ఈ నిబంధనకి మధ్యవర్తి ఎవరట? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ నిబంధనకి యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యవర్తి. ఆనాడు ఇశ్రాయేలీయులను నశింపజేయాలని దేవుడు కోరుకున్నప్పుడు మోషే అడ్డుపడి వారి పక్షంగా ప్రార్థన చేస్తే వారు బ్రతికారు. ఇప్పుడు మనందరి నిమిత్తము మధ్యవర్తిగా ఉన్నది ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈయన మోషే కంటే గొప్పవాడు. ఈయన మోషే కంటే గొప్పవాడు. అందుకనే తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొని, ఇది మోషే కంటే గొప్పవాడు ఈయన. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యవర్తిగా ఉన్నాడు కాబట్టే మన పాపములన్నీ క్షమించబడుతున్నాయి. లేకపోతే ఆయన మధ్యవర్తిగా లేకపోతే, ఆనాడు ఇశ్రాయేలీయులకు మోషే మధ్యవర్తిగా అడ్డుపడకపోతే దేవుడు భూమి మీద ఇశ్రాయేలీయుడు అనేవాడు ఎవడూ లేకుండా నశింపజేసేవాడు. ఈరోజు యేసు ప్రభు వారు మనకి దేవునికి మధ్యవర్తిగా రాకపోయి ఉంటే మన పాపముల నిమిత్తము మనం ఎప్పుడో దేవుని చేతిలో, దేవుని ఉగ్రతలో ఎప్పుడో నశించిపోయేవాళ్ళం. అందుకని ఆయన మనకంటే గొప్పవాడు. ఎందుకనంటే మన పాపముల వల్ల వచ్చే జీతము మరణం కాబట్టి, ఆ మరణం మనం పొందకుండా ఆయన ఏం చేశాడట? అడ్డుపడి మనం మరణం చెందకుండా ఆయనే మరణమై మరణం మీద మనకు విజయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని హెబ్రీ పత్రికలో మనం చదివితే 8వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. అమ్మా, ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి దీవింపబడిన నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన అపేక్షించి వారితో ఎలాగూ చెప్పుచున్నాడు, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితో నేను కొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపడుకు రప్పించి
చేశాడు, అందులో నుంచి వారు తప్పిపోయారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఒక కొత్త నిబంధన తీసుకొచ్చాడు, నిత్య నిబంధన తీసుకొచ్చాడు. ఈ నిబంధనలో ఇశ్రాయేలీయులు, అన్యులు, మనలాంటి వారందరూ, సర్వ జాతులు, సర్వ దేశాలు, సర్వ భాషలు, సర్వ మతాలు అందరూ కూడా ఇందులో ఉండొచ్చు. అలాంటి నిబంధన ఇది, నిత్య నిబంధన ఇది. దీనికి మధ్యవర్తి ఎవరట? యేసుక్రీస్తు ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే యేసు ప్రభు పాత నిబంధనలో మీరు గమనిస్తే యాజకుడు పని ఏంటంటే విశ్వాసుల పక్షంగా యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి బలులు అర్పించాలి, ప్రార్థనలు చేయాలి, విజ్ఞాపనలు చేయాలి. ఇది భూ సంబంధమైన ఆలయం, ఇది భూ సంబంధమైన ఆలయం. ఎబ్రీ పత్రికలోనే 9వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. గమనించారా? ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇక్కడ 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇందాక చదివిన 5-6 వచనాల్లో చూస్తే, మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము, అది దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము యాజకులు పరలోక సంబంధము వస్తువుల ఛాయారూపకమైన గుడారం నందు సేవ చేయుదురు. అర్థమైందా? ఈరోజు దేవుడు ఎన్నుకున్న మోషే కానివ్వండి, అహరోను కానివ్వండి, యాజకులు కానివ్వండి, నేడు నూతన నిబంధనలో సేవకులమైన మాలాంటి వారు ఎవరైనా కానివ్వండి, మేము ఎక్కడ సేవ చేస్తామట? ఈ రూపకం, ఛాయారూపకమైనటువంటి పరలోక సంబంధమైన గుడారానికి, అనగా దేవుని సన్నిధికి ఛాయారూపమైన ఈ భూలోక సంబంధమైన ఆలయంలో మేము సేవ చేస్తాం. అయితే మాకంటే గొప్ప సేవ, మాకంటే మధ్యవర్తిత్వము ఎవరు చేస్తున్నారట? యేసు ప్రభువు చేస్తున్నాడు. అందుకని ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు మనము అపోస్తల విశ్వాస క్రమంలో ఒప్పుకుంటాం లోదరణ సంఘ సభ్యులుగా. ఆయన మరణించి పునరుత్థానుడై 3వ దినం లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిని దేవుని కుడిపక్షంలో ఆయన కూర్చుని ఉన్నాడు అని మనము ఒప్పుకుంటాం. ఆయన కుడిపక్షంలో కూర్చొని ఏం చేస్తున్నాడట? మన కొరకు విజ్ఞాపనలు చేస్తున్నాడు, మన కొరకు ప్రార్థనలు చేస్తున్నాడు, మన కొరకు మొర పెడుతున్నాడు. అడ్వకేట్ అంటాం. అడ్వకేట్ అంటే మన కొరకు వాదించేవాడు, మన కొరకు మన పక్షముగా ఆయన మాట్లాడేవాడు. కాబట్టి ఆయన మనకంటే మాలాంటి, లేకపోతే ఈ లోక సంబంధమైన సేవ చేసే యాజకుల కంటే, పరిచారకుల కంటే, సేవకుల కంటే గొప్ప సేవకత్వం ఆయన పొంది ఉన్నాడట. ఆయన ఎక్కడ చేస్తున్నాడట? అందరూ భూ సంబంధమైన ఈ ఆలయాల్లో చేస్తే ఆయన పరలోక సంబంధమైన దేవుని సన్నిధిలో స్వయంగా ఆయన కూర్చొని సేవ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఒక్కడే మధ్యవర్తి. అర్థమైందా? ఈరోజు మీ పక్షంగా పాస్టర్ గారులమైన, సేవకులమైన మాలాంటి వారు ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన కూడా యేసు ప్రభువును అంగీకరిస్తేనే దేవుని సన్నిధికి వెళ్తుంది. మీ ప్రార్థన మీ పక్షంగా మొరపెట్టినప్పుడు, మీ పక్షంగా విజ్ఞాపన చేసినప్పుడు ఆ విజ్ఞాపన యేసు ప్రభువును అంగీకరించాలి. ఎందుకంటే ఆయనే మధ్యవర్తి. ఎందుకంటే తెలుసా? మోషే కంటే ఆయన గొప్పవాడు, లోక సంబంధమైన సేవకుల కంటే ఆయన గొప్పవాడు. ఎందుకంటే మోషే మనలాంటి మనుష్యుడే. ఈరోజు సేవ చేస్తున్న సేవకులు ఎవరైనా అందరూ కూడా మనుషులే. అందరిలో కూడా పాపం ఉంది, అందరిలో కూడా లోపం ఉంది, అందరిలో కూడా దోషం ఉంది. కాబట్టి ఆ సేవకులైనటువంటి వారికి కూడా మధ్యవర్తి కావాలి. కాబట్టి అందరికీ మధ్యవర్తి ఒకడు. అందుకనే తిమోతికి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు, అనగా మనుషులకు, మానవులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఎందుకంటే ఏ పాపము లేనివాడు, ఏ దోషము లేనివాడు, పరిశుద్ధమైన వాడు. అందుకే ఆయన తన రక్తము చేత మనందరికీ మధ్యవర్తిత్వముగా ఉండి మనందరినీ మరణం నుంచి తప్పించాడు. మోషేల ప్రాణం పెట్టలేకపోయాడు. ఎందుకు తెలుసా? మోషేలో కూడా లోపం ఉంది, మోషేలో కూడా పాపం ఉంది. ఎందుకంటే మోషే కూడా మనలాంటి మనుషుడే, కాకపోతే దేవుని చేత ఎన్నుకోబడిన సేవకుడు. తర్వాత కాలంలో ఎంతోమంది సేవకులను దేవుడు ఎన్నుకున్నాడు. ఏ మనుష్యుడు మానవుల కోసం ప్రాణం
పెట్టినా కూడా విమోచన దొరకదు. అందుకే దేవాది దేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం తన ప్రాణం పెట్టి మన పక్షంలో ఇప్పుడు ప్రధాన యాజకుడిగా, మనకు సరిపోయిన ప్రధాన యాజకుడిగా పరలోకమందు దేవుని సన్నిధిలో సేవకత్వం చేస్తూ మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నిజమైన మధ్యవర్తి ఆయనే. ఆయన లేకపోతే మన పాపాలు తీసివేయబడవు. ఆయన లేకపోతే మనము మరణశిక్ష తప్పక పొందవలసిందే, మనము కూడా నశించిపోవలసిందే. ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవునికి అడ్డుగా మోషే నిలబడ్డాడు. ఈరోజు సర్వమానవాళికి దేవునికి మధ్యలో యేసు ప్రభువు నిలవబడ్డాడు. ఆయన లేకపోతే మనందరము మరణం వైపు నడవలసిందే. కాబట్టి ఆయన నిజమైన మధ్యవర్తి అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మధ్యవర్తిత్వము యేసు ప్రభువారు ఎందుకు మధ్యవర్తిగా ఉన్నాడు అంటే, ఆయన లేకపోతే మానవాళి దేవుని ఉగ్రతలో నశించవలసిందే, పాపం వల్ల వచ్చే మరణాన్ని అందరూ అనుభవించవలసిందే. అందుకే ఈ మధ్యవర్తే మనకు అవసరం. అందుకే మనం గమనిస్తే మీరు ఎంత ప్రార్థన చేయండి, ఎంతసేపైనా విజ్ఞాపన చేయండి, ఎంతసేపైనా మొరపెట్టండి, చివరిలో యేసుక్రీస్తు నామమున అని నువ్వు ప్రార్థన చేయకపోతే నీ ప్రార్థన పరమును చేరదు. అన్ని నామముల కంటే పై నామం ఆయనకి ఇవ్వబడింది. పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. కాబట్టి ఆయన లేకపోతే నీ ప్రార్థన పరము చేరదు, ఆయన లేకపోతే నువ్వు పరలోకానికి చేరవు. అందుకే యేసుప్రభువు అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరలేడని. ఎందుకన్నాడంటే యేసు ప్రభువు ఒక్కడే మధ్యవర్తి. ఆయన ఆశ్రయించిన వాడు పరలోకానికి వెళ్తాడు. ఆయన ఆశ్రయించిన వాడు వాడి ప్రార్థన పరమును చేరుతుంది, దేవుని సన్నిధికి చేరుతుంది. ఆయన నామమును చేసే ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఆయన నామములో అడిగే ప్రతి ఆశ, ప్రతి కోరిక దేవుడు తీరుస్తాడు. అందుకే యేసు ప్రభు వారు ప్రతి ఒక్కడికి ఎందుకు అవసరం అంటే, కుల మత జాతి ప్రాంతీయ దేశీయ భేదాలు లేకుండా ప్రతి మానవుడికి యేసు ప్రభు వారు ఎందుకు అవసరం అంటే, ఆయన లేకపోతే నీ ప్రార్థన ఈ భూమిని విడిచి పరమును చేరదు, ఈ భూమిని విడిచి పరమును చేరదు. ఆయన లేకపోతే నీ మరణానంతరము నీ ఆత్మ పరలోకానికి చేరదు. కాబట్టి దేవుని వాక్యం తెలియజేస్తుంది, యేసు ప్రభువారే మనందరికీ మార్గము, యేసు ప్రభువారే మనందరికీ దేవునికి మధ్యవర్తి అనే విషయాన్ని మనం గమనించాలి. ఒకసారి ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. కనుక యెహోవా మాట తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్యలో నిలిచి ఉండగా యెహోవా ఎలాగ సెలవిచ్చెను, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి మిమ్మును నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేను. గమనించండి, ఈరోజు దేవుడు తన కొరకు సేవకులను ఎన్నుకుంటాడు. తన కొరకు ప్రజలకు తెలియజేయటానికి సేవకులను, ప్రవక్తలను, అలాగే పరిచారకులను ఎన్నుకొని వారి ద్వారా మీకు దేవుని మాటలు తెలియజేస్తాడు. పాత నిబంధన నుంచి కొత్త నిబంధన దాకా దేవుడు చేసిన పని అదే. మీరు గమనిస్తే పాత నిబంధనలో ప్రజలు, మీరు గమనిస్తే ఇశ్రాయేలీయులు దేవునితో మాట్లాడలేకపోయారు. దేవుణ్ణి చూడలేక, దేవుని ఎదుర్కోలేక, దేవుని సన్నిధిలో నిలవలేకపోతే మోషే వారికి మధ్యన నిలిచాడు. మోషే వారి పక్షంగా దేవునికి మొరపెట్టాడు. దేవుడు మోషే ద్వారా తన ఉద్దేశాలను ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. డైరెక్ట్గా దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడలేదు. తర్వాత ఎంతో మంది ప్రవక్తలను, యాజకులను, ప్రవక్తలను దేవుడు ఎన్నుకొని వారి ద్వారా తన ఉద్దేశాలు తెలియజేశాడు. తర్వాత ఎంతోమంది సేవకులను ఎన్నుకున్నాడు. నూతన నిబంధనలో యేసు ప్రభువు శిష్యులను ఎన్నుకున్నాడు కదా. ఈ రోజు వరకు దేవుడు ఎన్నుకున్న సేవకులు అనేటువంటి వారి ద్వారా దేవుడి మాటలు మీకు తెలియజేసినప్పుడు ఆ మాటలను మీరు వినకపోతే, ఒకవేళ ఆ మాటలను మీరు అంగీకరించకపోతే, ఒకవేళ ఆ మాటలను బట్టి మీరు జీవించకపోతే దేవుని ఉగ్రతకు మీరు పాత్రలు అవుతారన్న విషయాన్ని గమనించాలి.
మోషే అడ్డుపడ్డాడు, ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు వారు అడ్డుగా ఉన్నాడు. అయితే దేవుడు క్షమిస్తున్నాడు కదా అని, దేవుడు అడ్డుగా ఉన్నాడు కదా అని మనం పాపం చేస్తూ దేవుని మర్చిపోయి మన లోక జీవితం జీవిస్తూ మన ఇష్టానుసారంగా దేవుని సన్నిధిలో కనబడకుండా మనము జీవిస్తే తీర్పు దినమున యేసు ప్రభువు ఒక మాట చెప్పాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి, మీరెవరో నేను ఎరుగను అంటాడు. ఇంతవరకు ఎందుకు నేను సంరక్షిస్తున్నాడంటే నీకు అవకాశం ఉంది కాబట్టి, నీకు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. బ్రతికున్నంత కాలం నీకు దేవుడు అవకాశము ఇస్తున్నట్టే. ఒకవేళ నువ్వు ఇలాగే జీవించి ఇంకా ఏమీ పర్వాలేదులే, మా పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేస్తాడు, లేకపోతే మా సంఘం మా కోసం ప్రార్థన చేస్తుంది, మా కుటుంబం మా కోసం ప్రార్థన చేస్తుంది అని అనుకునే భ్రమలో నువ్వు బ్రతికితే ఒకరోజు దేవుని ఎదుట ఇలాగే తోసివేయబడతావు, తోలివేయబడతావు. ఎందుకనంటే నువ్వు మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుతావేమో దేవుడు చూస్తున్నాడు. నీకోసం మధ్యవర్తిత్వంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రాణం పెట్టిన సంగతి నువ్వు మర్చిపోయావు. నీ జీవితంలో ఎప్పటిదాకా చేసిన మేలును మర్చిపోయావు. అనారోగ్యం కలిగితే ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, ఆర్థిక ఇబ్బందులు వస్తే సహాయం అందించాడు దేవుడు, నీ అవసరతలు అక్రమం తీర్చాడు దేవుడు, నీ కోరికలు తలాంతులు నెరవేర్చాడు దేవుడు. ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే దేవుని కృపే. ఇవన్నీ నువ్వు మర్చిపోయి సుఖంతో సంతోషంతో రోజులు గడుస్తున్నాయి కదా అని ఆనాడు ఇశ్రాయేలీయుల వలె నువ్వు పొరపాట్లు చేస్తే, తప్పులు చేస్తే, పాపం చేస్తే దేవుని ఉగ్రత రగులుకుంటుంది. ఆ ఉగ్రతను భరించడం మానవ సాధ్యము కాని పని. అర్థమైందా? ఎందుకనంటే దేవుని వాక్యం అంటుంది, మనము దేవుని నిమిత్తము లోకం చేతిలో పడి నష్టం పొందినా పర్వాలేదు, కానీ లోకం కోసం దేవుని చేతిలో పడటం బహుఘోరం. దేవుని శిక్షకు పాత్రలు అవడం చాలా ఘోరమైన శిక్ష, తట్టుకోలేము. కయీను దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు. కయీను తన జీవితం అంతా దేశదిమ్మరిగా జీవించాడు. ఎందుకనంటే ఆశీర్వాదం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఇలాంటి జీవితం భూమి మీద ఎంతకాలం బతికినా దుఃఖమే. అదొక భయంకరమైన జీవితం. అందుకని దేవుని చేతిలో పడటం కంటే దేవుని కోసం లోకం చేతిలో పడటం మంచిది. అందుకనే శిష్యులు కానివ్వండి, ఆదిమ సంఘ విశ్వాసులు కానివ్వండి, ప్రాణాలు లెక్క చేయకుండా దేవుని కోసం ప్రాణాలు పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని కోసం చనిపోయిన పర్వాలేదు, కానీ శిక్షక పాత్రలపై దేవుని చేతిలో పడ్డ బహు ఘోరమైనదని వారికి తెలుసు. ఈరోజు నువ్వు కూడా దేవుడు చేసిన మేలులన్నీ అనుభవిస్తూ, దేవుడిచ్చిన ఆయుష్ను అనుభవిస్తూ, దేవుడిచ్చిన వస్తువులను కానివ్వండి, స్థితిని, స్థాయిని కానీ అన్నింటినీ అనుభవిస్తూ దేవునికి దూరంగా ఉన్నావు, దేవుడిని మర్చిపోయావు. ఈ నెలంతా దేవుడు నిన్ను సంరక్షించాడు. కృతజ్ఞత చెప్పడానికి నీకు ఒక గంట టైం లేదా? దేవుని సన్నిధిలో గడపడానికి ఒక గంట సమయం ఇవ్వలేవా? రోజు నిద్రిస్తావు కదా, ఈ రోజు ఒక గంట నిద్రపోకపోతే దేవుడు మరి ఏమనుకోవాలి నీ గురించి? ఒక గంట దేవుని కోసం నువ్వు ఇవ్వలేకపోతున్నావు అంటే దేవుణ్ణి మరిచిన వాడు, మరిచిన దానివే నువ్వు. అందుకని నీ అవసరతను బట్టి నువ్వు దేవుని దగ్గరికి రాకూడదు. నీకు దేవుడు చేసిన ఇప్పటికే ఎన్నో మేలులు ఉన్నాయి, వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో నువ్వు గడపడానికి రావాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కనుక మనము మన మధ్యవర్తి అని యేసు ప్రభువాన్ని ఆశ్రయిస్తే తప్పకుండా మనము పరలోకాన్ని చేరుతాం. భూమి మీద ఉన్నప్పుడు మన ప్రతి ప్రార్థన, ప్రతి మొర దేవునికి స్వయంగా చేరుతాం. యేసు ప్రభువారు మన మధ్యవర్తి అయితే, యేసు తప్ప ఇంకొక మధ్యవర్తి లేడు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రికలోనే 12వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుదాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏబేలు కంటే మరి శ్రేష్టముగా కలుగు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు.
మీకు మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము కొనకపోవుట మరి నిశ్చయము కదా. గమనించండి, దేవుడు అంటున్నాడు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసు ప్రభువు వారి యొద్దకు మనం వచ్చాం. కాబట్టి బుద్ధి చెప్పినప్పుడు మాట వినాలి. ఒకసారి చెప్తే వినాలి. దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ వినకపోతే నశించిపోవటం నిత్యం కదా, తథ్యము కదా అంటాడు. అందుకని జాగ్రత్తగా దేవుని మాటలను ఆలకిస్తూ వాటి చొప్పున జీవించాలి. ఆ మాటలు దేవునివే అన్న విషయాన్ని మీరు గ్రహించాలి. ఇక్కడ నిలవబడిన సేవకుడు దేవుని మాటలే మీకు చెప్తాడు, మనుషుల మాటలు కాదు, సొంత మాటలు కాదు. దేవుని మాటలు మీకు అందినప్పుడు, ఆ మాట చొప్పున మీరు జీవించినప్పుడు తప్పకుండా మిమ్మల్ని పరలోకానికి దేవుడు నడిపిస్తాడన్న విషయాన్ని ఈ లేఖనం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. ఆనాడు మోషే, ఇశ్రాయేలీయులు ఈనాటి సంఘానికి యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. కాబట్టి మరి ఎక్కువ శ్రేష్టమైన నూతన నిబంధనలో మనం ఉన్నాం. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాం. ఆయన మనల్ని సంరక్షిస్తూ రక్షణకు పాత్రులుగా చెయ్యాలి అని అంటే ఆయనే మన జీవితానికి మధ్యవర్తిగా ఉండాలి. ఆయన మన జీవితంలో లేకుండా మనం ఏది చేయకూడదు. మధ్యవర్తి అంటే ఎవరు? మీడియేటర్ కదా. మధ్యవర్తి అంటే మనం ఏం చేసినా ఆయన ఉండాలి మన జీవితాల్లో. మనం ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా, ఒక దినము గడుపుతున్నా, ఒక ప్రయాణం చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా మనము పరలోకానికి పాత్రలు అవుతాం. దేవుని దృష్టిలో మనం యోగ్యులుగా ఎంచబడతాం. పరలోకానికి క్రీస్తు తోడి వారసులు అవుతామని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నీ జీవితంలో నీకు, నీ దేవునికి, నీ కుటుంబానికి, నీ దేవునికి మధ్యవర్తిగా యేసు ప్రభుల వారు ఉన్నారు. అందుకే ఈరోజు మన కుటుంబాల్లో దేవుణ్ణి ఎరుగని వారు కూడా ఉన్నారు, దేవుణ్ణి మరిచిన వారు ఉన్నారు, దేవుని సన్నిధికి రాని వారు ఉన్నారు, దేవుని ఉగ్రతకు పాత్రులైనటువంటి వారు ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేవారు ఉన్నారు. అయినా వారి మీద దేవుని కృప ఉంది అని అంటే, అయినా వారు ఇంకా దేవుని కృపలో భద్రపరచబడుతున్నారంటే, వారు ఇంకా సంరక్షించబడుతున్నారంటే ఒకటి జ్ఞాపకం చేసుకో, నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా సేవకులైనటువంటి వారి ప్రార్థనలో, యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉన్నాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాటిని బట్టే దేవుడు సంరక్షిస్తున్నాడు, వాటిని బట్టే కాపుదలిస్తున్నాడు. అయితే సమయం నీకు ఇవ్వబడింది. ఆ సమయంలోనే మారు మనసు పొంది దేవుని వైపు తిరిగితే, దేవుని అంగీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వస్తే తప్పక నిన్ను పరలోకానికి వారసుని చేస్తాడు. అటువంటి స్థితిలోనికి సంఘము, కుటుంబాలు, విశ్వాసులు ఎదగాలని, అలా ఎదుగుటకు దేవుడు తన పరిశుద్ధాత్మను మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానంలో మించిన దేవుని సమానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.